వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్లో వేకెంట్గా ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కనుక డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీకు 50,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఒకవేళ పీజీ కంప్లీట్ చేస్తుంటే మీకు 60,000 రూపాయల శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, అలాగే అప్లికెంట్ ఫీజు కూడా ఏం లేకుండా మనకి జాబ్స్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. అండ్ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా మనము బై ఫోన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మెయిల్ పంపిస్తే సరిపోతుంది. ఒక మెయిల్ ఏ విధంగా పంపించాలి మనం వాళ్ళకి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో వాళ్ళ నుండి గన మీకు రిప్లై అనేది వస్తే ఇక డైరెక్ట్గా మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మీరు జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్, లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ వారి నుండి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైనా సరే బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మంత్లీ రెమ్యునరేషన్ విషయానికి వస్తే మీరు గన గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో, డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తే మీకు 50,000 రూపాయల పర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కంప్లీట్ చేస్తుంటే మీకు 60,000 రూపాయల రెమ్యునరేషన్ పర్ మంత్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి అలవెన్సెస్ అనేవి ఏమీ ఉండవు, కొన్ని ఉంటాయి, అవి చెప్తాను. అంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఉండవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక లీవ్స్ విషయానికి వస్తే యంగ్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు 8 days క్యాజువల్ లీవ్ అనేది ఒక క్యాలెండర్ ఇయర్లో వీళ్ళు పొందే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారికి 2 హాలిడేస్ అనేవి వీళ్ళు పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఎవరైనా ఉమెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ అట్లాంటివన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి వర్కింగ్ అవర్స్ విషయానికి వస్తే మనకి పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం మీకు కూడా వర్కింగ్ అవర్స్ అనేది ఉంటాయి. ఇక ట్రావెల్ అలవెన్స్ అండ్ డియర్నెస్ అలవెన్స్ విషయానికి వస్తే మీరు ఒకవేళ వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ డ్యూటీ చేయాలంటే, అంటే మీరు నార్మల్గా పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్లోనే వర్క్ చేస్తారు, ఏదైనా ఆఫీస్ పని పైన బయట వెళ్ళినప్పుడు అప్పుడు మీకు హోటల్ అకామిడేషన్కి 750 రూపాయలు పర్ డే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎయిర్ ఎకానమీ క్లాస్ లేదా 2 టైర్ సంబంధించినటువంటి ట్రైన్ టికెట్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు జర్నీకి సంబంధించి. దానికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనము బై పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపించాలి, లేదా మెయిల్ ద్వారా అయినా వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. సో బై పోస్ట్ ద్వారా మనం సెండ్ చేస్తే టైంకి రీచ్ అవుతాయో లేదో అనే డౌట్ అనేది మీకు ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికైనా మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మనకి వీళ్ళు అప్లికెంట్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అప్లికెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ యంగ్ ప్రొఫెషనల్ అనేటువంటి అప్లికెంట్ ఫామ్.
దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. సో, ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని ఫిలప్ చేయండి. ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ఇక్కడ పేస్ట్ హియర్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా! ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అంటించండి. నేమ్ అని ఉన్న చోట మీ యొక్క పూర్తి పేరు 10th క్లాస్ సర్టిఫికేట్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో అది ఇక్కడ రాయండి. ఫాదర్ లేదా స్పౌస్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. మీ ఫాదర్ లేదా ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాసేటప్పుడు మీ సర్టిఫికేట్స్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అలాగే పర్మనెంట్ అడ్రస్ 2 ఇక్కడ రాయండి. మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. ఈమెయిల్ ఐడీ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అలాగే ఈ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఎంత అనేది ఇక్కడ రాయండి. అలాగే జెండర్ మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండరా ఏంటి అనేది ఇక్కడ రాయండి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఇక్కడ వరుసగా మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాసుకోవచ్చు. ఫస్ట్ 10th రాయండి. తర్వాత ఇంటర్మీడియేట్ లేదా డిప్లొమా ఉంటే రాయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ రాయండి. తర్వాత పీజీ, తర్వాత ఇంకా ఏదైనా చదివి ఉంటే దానికి ఇక్కడ కంటిన్యూగా రాసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, డివిజన్ ఆఫ్ లేదా పాస్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్ పాస్ అయ్యారా అనేది ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ఏదైనా కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుంటే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వివరాలు అనేది ఇక్కడ రాయాలి. ఏ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశారు, పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏంటి, అండ్ నేచర్ ఆఫ్ అసైన్‌మెంట్ అని అక్కడ వర్క్ ఏం చేశారు, అండ్ లాస్ట్ మీరు ఎంత శాలరీ అనేది డ్రా చేశారు, తీసుకున్నారు కంపెనీ నుండి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా 2, 3 కంపెనీలు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలు వర్క్ చేస్తుంటే ఈ కాలమ్స్‌లో మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చారు. ఈ డిక్లరేషన్ చదువుకోండి. ప్లేస్, డేట్ వేసి సిగ్నేచర్ చేసి దీంతో పాటుగా కొన్ని ఎన్‌క్లోజర్స్ అంటే జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టాలి. ఏం పెట్టాలి అంటే మన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్ కోసం ఒక సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్‌కి మీది 10th క్లాస్ మార్క్స్ కార్డ్ సరిపోతుంది. లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నాక పెట్టండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. దాంతో పాటుగా మనకి ఏదో అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ కానీ ఇతర ఏదన్నా అడ్రస్ ప్రూఫ్ ఒకటి పెట్టండి. సో, ఇలాంటివన్నీ కూడా అటాచ్ చేసి మన యొక్క అప్లికేషన్ పంపించాలి. ఎలా పంపించాలి అప్లికేషన్ అంటే మీరు మెయిల్ అయినా చేయవచ్చు. అంటే మెయిల్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని ప్రింట్ తీసి ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకొని దాన్ని వీళ్ళకి పంపించాలి. ఏంటి మెయిల్ అడ్రస్ అంటే rpo.hyderabad@cpo.gov.in అనే మెయిల్ ఐడికైనా పంపించవచ్చు. లేదా బై పోస్ట్ ద్వారా పంపించాలంటే ద సీనియర్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ డోర్ నెంబర్ 8/2/215-219 నియర్ క్లాక్ టవర్ అడ్జసెంట్ టు ప్రశాంత్ థియేటర్, కుమారగూడ, సికింద్రాబాద్ 500003 తెలంగాణ స్టేట్. ఈ యొక్క అడ్రస్కైనా కూడా మీరు అప్లికేషన్ పంపించవచ్చు అన్నమాట. సో, అప్లికేషన్ బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి మ్యాక్సిమము. ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్ అనే వేకెన్సీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. 1 ఇయర్ లేదా అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యంగ్ ప్రొఫెషనల్స్ అనే జాబ్స్ని కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు. మొదటగా 1 సంవత్సరం పాటు ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి మిమ్మల్ని కంటిన్యూ చేస్తారా లేదా అంటే టర్మినేట్ చేస్తారా అనేది ఈ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో, ఇనీషియల్‌గా అయితే 1 ఇయర్ పాటు మీరు ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. సో, ఇది మీకు ఫ్యూచర్‌లో ఒకవేళ మిమ్మల్ని టర్మినేట్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ కింద యూజ్ చేసుకొని ఇతర గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్‌ని కానీ మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకు మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుంటే రూ. 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుంటే రూ. 60,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ నుంచి 21 రోజుల్లోపు అప్లికేషన్ చేసుకోవాలి అంటున్నారు. సో, మనకి నోటిఫికేషన్ అనేది 21/1/2026 తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఈ డేట్ నుంచి 21 రోజుల్లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మీకు పోస్టింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.